Hello everyone, welcome back to our channel KNR University 2024 సంబంధించి బీఎస్సీ అలైడెడ్ కోర్సెస్ సంబంధించి టోటల్గా 11 కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఈ యొక్క 11 కోర్సెస్ సంబంధించి టోటల్ కాలేజెస్ లిస్ట్ విత్ అడ్రస్ అయితే చూడబోతా ఉన్నాం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో. మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈ యొక్క కాలేజెస్కి కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ వీడియో తెలుసుకుందాం. ముందుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ కూడా రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఎస్గేసి డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 2023 అనమాట. ఇక్కడ కోర్స్ వైజ్గా స్టెప్ బై స్టెప్ అయితే మరి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ కోర్స్ వచ్చేసి చూడండి బీఎస్సీ ఆప్టోమెట్రీ అనమాట. ఇక్కడ మనకు కాలేజెస్ చూసుకున్నట్టు చూడండి ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ అనమాట. గైస్ ఇంకోటి ఏంటంటే ప్రతి క్వశ్చన్ ముందు ఒక బుక్ పెన్ అయితే మెయింటైన్ చేయండి. నేను చెప్పే ప్రతి ఒక్క కాలేజ్ నేమ్ అయితే మీరు కాలేజ్ నేమ్ రాసుకోండి. మరి ఎన్ని సీట్లు ఉన్నాయో చెప్తాను, అవి అన్ని రాసుకున్నట్లయితే మీకు కిందగా మీకు వెబ్ వర్షన్ ఇచ్చేటప్పుడు మీకు ముందుగానే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మరి మీరు ఏ కాలేజీకి వెబ్ వర్షన్ ఇవ్వచ్చని కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటారు. అదేవిధంగా మరి యొక్క కాలేజ్ నేమ్స్ చూసి కూడా మరి ఏ కాలేజీ ఇన్ఫర్మేషన్ బాగుందని కూడా మరి ఇక్కడ గూగుల్ ఉంది, క్రోమ్ ఉంది కాబట్టి చెక్అవుట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ అనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఇంటేక్ ఉంది కదా 20 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా కన్వీనర్ కోట కింద కూడా 20 సీట్స్ అయితే రావడం జరుగుతుంది. సెకండ్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ అన్నమాట. ఇక్కడ సీట్స్ అయితే మరి 0 అని ఇచ్చారు, మరి అది మళ్ళీ 2024 అప్డేట్ చేస్తారేమో. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ అనమాట. ఇక్కడ చూడండి ఎవరైతే వరంగల్ స్టూడెంట్స్ ఉన్నారైతే చెక్అవుట్ చేసుకోండి. కాకతీయ మెడికల్ కాలేజ్ వచ్చేసి 20 సీట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ 20 సీట్స్ కూడా కౌన్సిలింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్ అయితే అన్న గవర్నమెంట్ కాలేజ్ లేదా గవర్నమెంట్ కాలేజ్ లేదా చాలా మంది అయితే ఆ కామెంట్స్లో కామెంట్ చేయడం జరిగింది. చూడండి గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ఇది 10 సీట్స్ ఉంటాయి. 10 సీట్స్ కూడా కన్వీనర్ కింద రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ అనమాట. 10 సీట్లు ఉంటాయి. 10 సీట్లు వస్తాయి మనకి ఇక్కడ కన్వీనర్ కింద. అదేవిధంగా రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆదిలాబాద్లో ఉంటుంది అనమాట. కాలేజ్ వచ్చేసి టోటల్గా 10 సీట్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా సెవెంత్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ అనమాట. టోటల్గా ఏదైతే 20 సీట్స్ ఉంటాయన్నమాట. 12 సీట్స్ అనమాట కౌన్సిలింగ్ ద్వారా వస్తాయి. మిగతా 8 సీట్లు వచ్చేసి మేనేజ్మెంట్ కోటా కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఎయిత్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అనమాట. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండలో ఉంటుంది అనమాట. ఎవరైనా నల్గొండ స్టూడెంట్స్ ఉంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఓకే, మనకి ఇక్కడ 0 అయితే ఇవ్వడం జరిగింది, మరి ఇక్కడ అప్డేట్ అయితే చేయలేదు లాస్ట్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట కూడా ఇక్కడ సీట్స్ ఏం లేవని 0 చూపించడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట అనమాట. సిద్దిపేట స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ టోటల్గా 10 సీట్స్ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ఆప్టోమెట్రీకి మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ ఓకే సైన్సెస్ మహబూబ్ నగర్లో 20 సీట్స్ ఉంటాయన్నమాట. టోటల్గా 12 సీట్స్ వచ్చేసి కన్వీనర్ కింద, 8 సీట్స్ వచ్చేసి ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కింద వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతిమ రిలైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ సహస్ర నగర్ హన్మకొండలో ఉంటుంది అనమాట. ఇక్కడ సీట్స్ అయితే మెయించలేడు. అదేవిధంగా సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ కండ్లకోయ మేచల్ అనమాట. ఇక్కడ కూడా సీట్స్ అయితే మెన్షన్ చేయలేడు. ఓకే, ఆప్టోమెట్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ కోర్స్కి అయితే మనం షిఫ్ట్ అవుతా ఉన్నాము. నెక్స్ట్ వచ్చి చాలా మంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏదన్నమాట, అన్న బీజేసీ అనంతేశ టెక్నాలజీకి మాకు చెప్పండి అని అన్నారు కదా, చెక్అవుట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైస్ అనమాట. టోటల్గా 11 కోర్సెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ వీడియోలో ప్రతి ఒక్కరు అయితే మీరు స్కిప్ చేయకుండా ఎన్వైట్ చూసినట్టయితేనే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ యొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్ మీకు అర్థమవుతుంది గైస్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ అనంతేశ టెక్నాలజీ అనమాట. ఓకే, ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్. ఇక్కడ మొత్తం ఇంటేక్ వచ్చేసి టోటల్ వచ్చేసి 20 సీట్స్ అనమాట. ఇక మనకు 20 సీట్స్ కూడా మనకు కన్వీనర్ కింద రావడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ అనమాట. 20 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ 20 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ వచ్చేసి 20 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ 10 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆదిలాబాద్ వచ్చేసి 10 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ వచ్చేసి 20 సీట్స్ ఉంటాయి. 12 సీట్స్ ఇక్కడ మనకు కౌన్సిలింగ్ ద్వారా ఇస్తారు. మిగతా 8 సీట్లు వచ్చేసి ఇక్కడ ఏదైతే మేనేజ్మెంట్ కోటా కింద వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండలో వచ్చేసి ఇక్కడ 20 సీట్స్ ఉంటాయి. 20 సీట్స్ అన్నమాట. గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి అయితే ఎటువంటి మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయన్నమాట. డైరెక్ట్ ఎన్ని సీట్లు ఉంటాయని మొత్తం కన్వీనర్ కింద రావడం జరుగుతుంది. అంటే కౌన్సిలింగ్ కింద మనకి ఇస్తారనమాట. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట 10 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట 10 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే ఎస్విఎస్ కాలేజ్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ వచ్చేసి మహబూబ్ నగర్ 20 సీట్స్ ఉంటాయి. మన 12 సీట్స్ ఇక్కడ
కన్వీనర్ కింద ఇస్తారు, మిగతా 8 సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కింద. ఓకే, అదేవిధంగా ప్రతిమ రియల్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సహస్ర నగర్ హన్మకొండ వచ్చేసి 20 సీట్స్ ఉంటాయి. అదేవిధంగా 12 సీట్స్ కన్వీనర్ కింద ఇస్తారు, మిగతా 8 సీట్స్ ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కింద. ఓకే, అదేవిధంగా సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ హన్మకొండ మేడ్చల్. ఓకే గైస్, ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క కాలేజీకి అయితే ఈ 13 కాలేజీ ఉండడం జరిగింది అనమాట, 11 కోర్సెస్ అనమాట. డైరెక్ట్ మీరు ఇక కాలేజ్ నేమ్ రాసుకుని తర్వాత పక్కకు బ్రాంచ్ నేమ్ రాసుకొని ఎన్ని సీట్లు ఉన్నాయో మీరు అయితే ఫిల్ చేసుకోండి. ఓకే, బుక్ నెక్స్ట్ మన కోర్స్ చూసుకున్నట్టయితే బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ సేమ్ అనమాట, ఉస్మానియా కాలేజ్ ఉంది, అదేవిధంగా గాంధీ మెడికల్ సేమ్ సీట్స్ ఉన్నాయన్నమాట, కాకతీయ మెడికల్, అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్, రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ అనమాట. సేమ్ కాలేజ్ అనమాట, సేమ్ లిస్ట్ అనమాట ఇది దాని కూడా. నెక్స్ట్ కోర్ మనం చూసుకున్నట్టయితే బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీకి వచ్చేసినట్టయితే ఏదైతే ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లోనే 20 సీట్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే మళ్ళీ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట కరీంనగర్ వచ్చేసి 20 సీట్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ మహబూబ్ నగర్ లో 10 సీట్స్ అయితే ఉండడం జరిగింది. 6 సీట్స్ కన్వీనర్ కింద, 4 సీట్స్ ఇక్కడ మేనేజ్మెంట్ కోట కింద అనమాట. అందుకే దాదాపుగా ఎవరైతే యొక్క కోర్స్ కదా బీఎస్సీ కార్డియాక్ వాస్కులర్ టెక్నాలజీ దీనికి మాత్రమే అయితే ఓన్లీ 3 కాలేజ్లోనే సీట్లు ఉన్నాయన్నమాట, మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ మనం చూసుకున్నట్టయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లో 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ లో 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా కాకతీయ ఇక్కడ చూసుకున్నట్టయితే వరంగల్లో ఏం సీట్స్ లేవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే 7th కాలేజ్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ లో చూసుకున్నట్టయితే ఇది ప్రైవేట్ కాలేజ్ అనమాట. 20 సీట్స్ ఉంటే 12 సీట్స్ ఇక్కడ మేనేజ్మెంట్ కింద, 12 సీట్స్ ఇక్కడ కరీంనగర్ కింద, 8 సీట్స్ మేనేజ్మెంట్ కింద అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ మహబూబ్ నగర్ లో టోటల్ గా 10 సీట్స్ ఉన్నాయి. 6 సీట్స్ వచ్చేసి ఇక్కడ కరీంనగర్ కింద, 8 సీట్స్ వచ్చి మేనేజ్మెంట్ కింద అనమాట. ప్రతిమ రియల్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సహస్ర నగర్ హన్మకొండ ఇక్కడ టోటల్ గా 6 సీట్స్ ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కోర్స్ లోకి మనం వెళ్ళబోతా ఉన్నాము. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి చూడండి బిఎస్సి రీనల్ డయాలసిస్ టెక్నాలజీ అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా, ఓకే ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో 20 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చేసి సికింద్రాబాద్ లో 20 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ కాకతీయలో 0 సీట్స్ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ లో 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ 20 సీట్స్ ఉన్నాయి. ఏదైతే ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఉంది కదా ఇది అన్ని కోట్ల ఖచ్చితంగా సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క కాలేజ్ గమనించుకోవచ్చు, కాకపోతే ఆ ప్రైవేట్ కాలేజ్ అనమాట. ఇంకోటి ఎస్విఎస్ కాలేజ్ కూడా అన్ని కోర్సెస్ ఉన్నాయి, ఇది కూడా ప్రైవేట్ కాలేజెస్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ 2023 అనమాట లిస్ట్. ఇది మీకు ఒక ఐడియా, బేసిక్ ఐడియా ఉండాలని ఏ కాలేజీలు ఉన్నాయి, ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయని ఒక బేసిక్ ఐడియా చెప్తా ఉన్నాను. మనకు 2024లో ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మళ్ళీ మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సిఎంఆర్ లో కూడా ఏం లేవు. నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్టయితే బీఎస్సీ మెడికల్ రికార్డ్ సైన్స్ అనమాట టెక్నాలజీ అనమాట వచ్చేసి ఉస్మానియా కాలేజ్ 20 ఉన్నాయి. అదేవిధంగా గాంధీ కాలేజ్ వచ్చేసి 20 ఉన్నాయి. తర్వాత కాకతీయలో లేవు. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ 10 ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ లో 10 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ వచ్చేసి 20 సీట్స్ ఉంటే మనకి ఇక్కడ 12 సీట్స్ కన్వీనర్ కింద ఇస్తారు, మిగతా 8 సీట్స్ మేనేజ్మెంట్ కింద అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఏదైతే ప్రతిమ రియల్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సహస్ర నగర్ హన్మకొండ వచ్చేసి 12 సీట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్లయితే బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ అనమాట. ఎవరైతే ఇక బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ చేయాలనుకున్న వారు నోట్అవుట్ చేసుకోండి. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ 20 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా గాంధీ మెడికల్ కాలేజ్ 10 సీట్స్ ఉన్నాయి. కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ 20 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా గౌట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా గౌట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ 10 సీట్స్ ఉన్నాయి. రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్ 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ 12 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే నల్గొండ, సిద్దిపేట, సూర్యాపేటలో కాలేజ్లో సీట్స్ లేవు అనమాట. మరి ఈసారి ఫిల్అప్ చేస్తారు, చెక్అవుట్ చేయాలి ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ మహబూబ్ నగర్ లో 6 సీట్స్ ఉన్నాయి టోటల్ గా. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ కండ్లకోయ మేచలో ఉంటుంది. ఇక్కడ మొత్తం టోటల్ 6 సీట్స్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ కాలేజ్ మనం చూసుకుందాం. బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉస్మానియాలో సీట్స్ లేవు అనమాట. గాంధీలో వచ్చేసి 20 సీట్స్ ఉన్నాయి. తర్వాత గౌట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ లో 20 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆదిలాబాద్ లో 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ లో వచ్చేసి ఏదైతే మెడికల్ సైన్స్ లో 12 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా
మళ్ళీ నల్గొండ గౌట్ కాలేజ్లో లేవు అనమాట. మళ్ళీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేటలో 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా సిద్దిపేటలో వచ్చేసి 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఎస్విఎస్ ఇన్స్టిట్యూట్లో మళ్ళీ 12 సీట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే బిఎస్సి రేడియాలజీ అండ్ ఇమేజ్ టెక్నాలజీ వచ్చేసి ఉస్మానియాలో 10 సీట్స్ ఉన్నాయి. గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్ వచ్చేసి 10 సీట్స్ ఉన్నాయి. కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ 20 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా గౌట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ వచ్చేసి 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా గౌట్ మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్ 20 సీట్స్ ఉన్నాయి. రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాద్లో 10 సీట్స్ ఉన్నాయి. ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్లో 12 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే నల్గొండలో మాత్రమే గవర్నమెంట్ కాలేజ్ లేదనమాట. సూర్యాపేట గవర్నమెంట్ కాలేజ్లో సీట్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి. అదేవిధంగా గౌట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్విఎస్ పారామెడికల్ సైన్సెస్లో వచ్చేసి 12 సీట్స్ ఉన్నాయి. ప్రతిమా రిలైఫ్ హెల్త్ సైన్స్ వచ్చి 6 సీట్స్ ఉన్నాయి. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ కండ్లకోయ మేడ్చల్ వచ్చేసి 12 సీట్స్ ఉన్నాయి. గైస్ ఇక్కడ ఒకటి గమనించండి, ఏ కాలేజీలో అయితే అన్ని సీట్లు ఉన్నాయి, ఏ కాలేజీలో అన్ని సీట్లు ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, ఇన్ని కాలేజీకి అన్ని కాలేజీలో సీట్లు ఉన్నాయి కాబట్టి ఈ కోర్సు డిమాండెడ్ కోర్స్ మనం గమనించాలి. ఓకే, నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్టయితే బిఎస్సి న్యూరో సైన్స్ అనమాట. కాలేజ్ నేమ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉస్మానియా మెడికల్ కాలేజ్ వచ్చేసి 20 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చేసి ఇక్కడ 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా వరంగల్ కాకతీయ లేవు. అదేవిధంగా గౌట్ నిజామాబాద్ లేదు. మళ్ళీ గౌట్ మెడికల్లో మహబూబ్నగర్లో లేవు. అదేవిధంగా రాజీవ్ ఇన్స్టిట్యూట్లో లేవు. మళ్ళీ ప్రతిమ రిలైఫ్ మెడికల్ సైన్స్ కరీంనగర్ వచ్చేసి 20 సీట్స్ 20 సీట్స్ ఉంటే 12 సీట్స్ కౌన్సిలింగ్తో ఇస్తారు. మిగతా 8 సీట్స్ మేనేజ్మెంట్ అనమాట. నల్గొండ నిజామాబాద్ సిద్దిపేటలో సీట్స్ లేవు అనమాట గవర్నమెంట్ కాలేజ్లో. అదేవిధంగా ఎస్విఎస్ పారామెడికల్ సైన్సెస్ మహబూబ్నగర్లో 6 సీట్స్ ఉన్నాయన్నమాట. ఏదైతే ప్రైవేట్ కాలేజ్ ప్రతి ఒక్క కాలేజ్ అయితే ఉన్నాయన్నమాట. ఏదైతే ఎస్విఎస్ కావచ్చు, తర్వాత ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కావచ్చు, ప్రతి ఒక్క కోర్స్కి సీట్స్ ఉన్నాయన్నమాట దాదాపుగా. నెక్స్ట్ కోర్స్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే చూడండి బిఎస్సి ఎలక్ట్రికల్ సైన్సెస్ అనమాట. అంటే మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి టోటల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి కాలేజ్ వైజ్ కూడా. అనంత ఏషియా టెక్నాలజీ వచ్చేసి టోటల్గా ఇంటేక్ వచ్చేసి 220 అనమాట. టోటల్గా మనకు కన్నెరకోట కింద సీట్స్ వచ్చేసి 188 సీట్స్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ కోర్స్ మనం చూసుకున్నైతే ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనమాట. టోటల్గా 210 సీట్స్ అయితే ఉండడం జరిగింది. టోటల్గా వచ్చేసి మొత్తం ఇక్కడ ఏదైతే 178 సీట్స్ ఇక్కడ మనకు కన్నెరకోట కింద అనమాట. అంటే ఇక్కడ మనకు కౌన్సిలింగ్ త్రూ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కార్డియాలజీ అండ్ కార్డియో వాస్కులర్ టెక్నాలజీ వచ్చేసి 50 సీట్స్ ఉంటాయంట. టోటల్గా మొత్తం 38 సీట్స్ వచ్చేసి ఇక్కడ మనకు కౌన్సిలింగ్ కింద రావడం జరుగుతుంది. అదేవిధంగా రేనల్ డయాలసిస్ టెక్నాలజీ చూసుకున్నట్టయితే 9 సీట్స్ ఉంటాయి. టోటల్గా 74 సీట్స్ అనేటివి కూడా మనకు ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ త్రూ రావడం జరుగుతుంది. తర్వాత ఆప్టోమెట్రీ చూసుకున్నట్టయితే 120 సీట్స్ ఉంటాయి. 104 సీట్స్ మాత్రం ఇక్కడ మనకు కౌన్సిలింగ్ త్రూ రావడం జరుగుతుంది. అదేవిధంగా రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ మనం చూసుకున్నట్టయితే 120 సీట్స్ ఉంటాయి. 104 సీట్స్ ఇక్కడ మనకు ఏదైతే కౌన్సిలింగ్ త్రూ రావడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఓకే, అదేవిధంగా న్యూరో సైన్స్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే టోటల్గా 60 సీట్స్ ఉంటాయి. 48 సీట్స్ మాత్రం ఇక్కడ మనకు కౌన్సిలింగ్ త్రూ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిటికల్ కేర్ టెక్నాలజీ 110 సీట్స్ ఉంటాయి. 94 సీట్స్ ఇక్కడ మనకు కౌన్సిలింగ్ త్రూ రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా రేడియాలజీ అండ్ ఇమేజ్ టెక్నాలజీ వచ్చేసి టోటల్గా 170 సీట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మళ్ళీ 142 సీట్స్ ఇక్కడ మనకు ఏదైతే కౌన్సిలింగ్ త్రూ రావడం జరుగుతుంది. 10th కోర్స్ మనం చూసుకున్నట్లయితే ఆడియాలజీ అండ్ స్పీచ్ టెక్నాలజీ వచ్చేసి టోటల్గా 60 సీట్స్ ఉంటాయన్నమాట. 44 సీట్స్ వచ్చేసి కౌన్సిలింగ్ కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ రికార్డ్ సైన్సెస్లో మొత్తం టోటల్గా 100 సీట్స్ ఉంటాయి. 84 సీట్స్ మాత్రం ఇక్కడ మనకు కౌన్సిలింగ్ త్రూ రావడం జరుగుతుంది. మరి యొక్క సీట్స్ ఉన్నాయి కదా మన అందరికి వస్తాయంటే ఇక్కడ మనకు ఏదైతే స్టెప్ బై స్టెప్ అనమాట. ఇక్కడ మన కౌన్సిలింగ్ సీట్స్ ఉన్నాయి కదా, సిక్యూ సీట్స్ అంటే కౌన్సిలింగ్ త్రూ వచ్చే సీట్స్ అనమాట. ఈ సీట్ అన్ని కూడా మనకి ఏ విధంగా ఉంటుంది అనమాట, ఇందులో మళ్ళీ మనకు కేటగిరీ బట్టి అయితే డివైడ్ అయి ఉంటుంది. మరి కాలేజీగా స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి 2024 యొక్క సీట్ మ్యాట్రిక్స్ లిస్ట్ రిలీజ్ చేయగానే మీకు స్టెప్ బై స్టెప్ మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ ఏదైతే కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే ఈ కాలేజ్ నేమ్స్ మీకు ఎందుకు చెప్పానంటే స్టెప్ బై స్టెప్ మీరు ఈ యొక్క డీటెయిల్స్ మీరు తెలుసుకున్నట్టయితే ముందుగానే మరి మీ ఏ కాలేజీలో మీకు సూట్ అవుతారు, మరి మీకు ఏ కాలేజ్ దగ్గర ఉంటుంది, మీకు అడ్రస్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఏ కాలేజ్ అడ్రస్ మీ దగ్గర ఉంటారు, మరి ఎట్లా డేస్ కాలేజ్ చేస్తారా లేకపోతే హాస్టలింగ్ చేస్తారా కాలేజ్ అని కూడా స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటారు. కాలేజ్ గురించి కూడా వివరాలు తెలుసుకుంటారు. ఇక్కడ ఇంటిమేట్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చిన భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. మీలాంటి ఫ్రెండ్స్ ఇంకెవరైనా యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వెంటనే ఈ యొక్క వీడియోతో షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ నేమ్ కూడా షేర్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట. ఒకసారి అప్లికేషన్ పడ్డ నుంచి మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు దగ్గరుండి కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ తరఫు నుంచి వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
జై హింద్.